ఇదిగోండి సాఫ్ట్గా ఉండే అద్దరిపోయే సాఫ్ట్ దోశ, స్పాంజ్ దోశ అంటాం కదా అది. దాంతోపాటు సింపుల్గా తయారు చేసుకునే టమాటా పచ్చడి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఇన్స్టెంట్గా చేసుకునే సాఫ్ట్ దోశ అండి. నిన్ననే మేము ఊరి నుండి వచ్చాం, అత్తమ్మ కూడా ఇంట్లో లేరనమాట. సో మా అందరికీ టిఫిన్ తినాలనిపిస్తుంది అని చేస్తూ ఉంటే యశు అనేది వీడియో కూడా తీసేద్దాము, పని అయిపోతుంది అని చెప్పేసి. సో అది జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ వేసాను. రెగ్యులర్గా మనం ఉప్మా చేసుకుంటాం కదా అది. 1 కప్పు రవ్వ వేస్తే 3/4 అటుకులు వేసేయాలి. బొంబాయి రవ్వ, అటుకులు, అలాగే 1 కప్పు పెరుగు, కమ్మటి పెరుగు వేసి కొద్దిగా నీళ్ళు కూడా పోసుకుందాం. నీళ్ళు కూడా వేసి ఇందులోనే పిండికి సరిపడా ఉప్పు వేసేసా. ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేస్తే రవ్వ సాఫ్ట్గా అవుతుందన్నమాట. అటుకులు కూడా నానుతాయి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈలోపు సింపుల్ పచ్చడి కూడా చేసేసుకుందాం రండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొంచెమే ఆయిల్ వేస్తున్నా. ఇందులో ఒక 4 వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంకా టమాటాలు, కొత్తిమీర అన్నీ ఒకేసారి వేసేయండి. సింపుల్ పచ్చడి, కొలత ఏం లేదు. పచ్చిమిర్చి ఒక్కటి, మీకు ఎక్కువ కారం కావాలంటే కొంచెం ఎక్కువ, తక్కువ కారం కావాలంటే కొంచెం తక్కువ వేసేసుకోండి. అన్నీ వేయించేసుకోవాలి సింపుల్గా. ఇవి బాగా వేగాలి. ఇలా కొంచెం అటు ఇటు తిప్పుతూ మంచి కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇందులోనే కాస్త చింతపండు, అలాగే కొద్దిగా ఉప్పు, పచ్చడికి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తున్నా. కొంచెమే ఆయిల్, ఎక్కువ ఆయిల్ అస్సలు అవసరం లేదు. దీనికి తాలింపు కూడా అవసరం లేదండి. ఈ పచ్చడి చాలా యమ్మీగా ఉంటుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, అంతే. ఇలా మిక్సీ పట్టేస్తే పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ బ్యాటర్ వేసుకుందాం రండి. ఇలా రవ్వని, అటుకుల్ని నానబెట్టాం కదా, కరెక్ట్గా 10 నిమిషాలండి, అంతకన్నా ఎక్కువ టైం ఏం పట్టదు. దీంట్లో వాటర్ వేసేసి కరెక్ట్గా దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా మిక్సీ పట్టేసుకోవాలి, అంతే. ఇలా పిండిని మిక్సీ పట్టేసుకొని ఇందులోనే కాస్త తినే సోడా వేసి ఒక్కసారి తిప్పాలంతే, అంతే. దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. చాలా థిక్గా ఉంది కదా, ఇందులో కొంచెం నీళ్ళు వేద్దాం. ఇదిగోండి నీళ్ళు మిక్స్ చేసి బ్యాటర్ ఇలా తయారు చేసుకున్న తర్వాత ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసాను. ఈ దోశకి మనం మూత పెట్టుకోవాలి. సాఫ్ట్ దోశకి స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఈ దోశని ఎక్కువ తిప్పకూడదండి, అంటే గరిటెతో అంటాం కదా అలా కాకుండా జస్ట్ ఇలా కొంచెం లావుగానే వేసుకొని మూత పెట్టేసుకోవాలి. దోశ వేసిన తర్వాత మూత పెడతాం కదా, తీసాక పైన పిండి ఉంది కదా అది మొత్తం మనకు కుక్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం వైట్గా ఉంది కదా, అది కుక్ అవ్వాలి. సైడ్ అంతా మంచిగా ఉడికిపోయింది. అలా అంత కుక్ అయితే ఇంకా తీసేసుకోవడమే. రెండో వైపు వేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారా గుల్ల గుల్లగా ఎంత బాగా వచ్చిందో. వెనకాల కలర్ కూడా ఇలా సూపర్గా వస్తుంది. ఇన్స్టెంట్గా తయారు చేసిన ఇలా మొత్తం మనకి మంచి కలర్ వస్తుంది, అంతే. దీన్ని తీసి ప్లేట్లోకి వడ్డించుకోవడమే. చూడండి 10 నిమిషాల్లో చేసేసాం. ఇదిగోండి దోశ రెడీ అయిపోయింది. వెనకాల సైడ్ మంచి కలర్ వస్తుంది, స్పాంజీగా ఇలా ఉంటుంది అన్నమాట, మెత్తగా బాగుంటుంది. ఇంకొక దోశ వేద్దామా రండి. జస్ట్ 2 గంటలు ఇలా వేసేసి లైట్గా స్ప్రెడ్ చేయాలి, లావుగా ఉండాలి. మా చిన్న చెల్లికి ఇద్దాం, టేస్ట్ చేస్తుంది. చిన్నో దా స్పాంజ్ దోశ. బాగుందా? స్పాంజీగా ఉందా? అప్పటికప్పుడు తయారు చేసేసుకొని మనం మంచి బ్రేక్ఫాస్ట్కి చేసేసుకోవచ్చు అండి. ఇలా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా, కొంచెం పచ్చడితో పాటు
యమ్మీ ఉంది. ఒక సైడ్ మంచి కాల్చుకుంటే సరిపోతుంది. రెండో వైపు చేసామనుకోండి మరి క్రిస్పీగా అయిపోతుంది. ఇలా ఉంటేనే సాఫ్ట్గా బాగుంటుంది. చూసారు కదా, సింపుల్ రెసిపీ ట్రై చేసేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.